భూమి లెక్క ఇక పక్కా ప్రతి మనిషికి ఆధార్లాగా ప్రతి ఒక్కరి భూమికి భూదార్ వ్యవసాయ భూములను సర్వే చేసి అద్దులు తేలుస్తాం 4 మండలాలు మళ్ళీ 4 మండలాలు రాసుక అంటే పెంచిన్లు ఏంది నిన్నటికి నిన్న మరి ఒక మండలం నిన్న 3 మండలాలే అన్నారు 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ ద్వారా సమస్యల గుర్తింపు రాష్ట్ర ప్రజలకు ధరణి ఒక పీడకల గత పాలకుల లబ్ధి కోసమే రెవెన్యూ వాళ్ళపై దోపిడీదారులుగా ముద్ర చట్టాలను చుట్టాల్లా మార్చుకొని వేలాది ఎకరాలు దోచుకున్నారు ఒక ఎలుక దూరిందని ఇల్లు తగలబెట్టుకోవాలన్నా అవినీతికి తాము వ్యతిరేకమని రెవెన్యూ వ్యవస్థకు కాదని ప్రకటన మొత్తానికి మెల్లమెల్లగా కేసీఆర్ లాగా మాట్లాడాలనే ఒక ఆలోచనలో రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టు కనబడుతున్నది ఒక ఎలుక దూరితే ఇల్లు తగలబెట్టుకోవాలా అనేది కేసీఆర్ గారు ఎప్పటిలో అన్నమాట ఇంకేమన్నారు 90% షెడ్యూల్ ఉండరని 10% షెడ్యూల్ ఉంటారని గతంలో ఎప్పుడో కేసీఆర్ గారు ఒక మాట అన్నారు దాన్ని కూడా నిన్న ఈయన తన స్పీచ్లో వాడుకున్నారు కాబట్టి ఇక నుండి ఆట మీ భూములు చాలా భద్రంగా ఉంటాయట సందుగలో పెట్టి తాళం వేసి తాళం చేసి జేబులో పెట్టుకున్నట్టు ఉంటాయట అని ప్రభుత్వం వారు చెప్తున్నారు ఒక్కొక్క ప్రభుత్వం మారే కొద్దీ ఒక్కొక్క రకంగా చెప్తా అంటారు మనం నమ్మాలి అది మన దరిద్రం ఎందుకంటే ఓట్లు వేసినాం కాబట్టి ఇక తప్పది మరి ఇదెంత మంచి భూభారతి అనే పోర్టలు ఇదెంత మంచిదో చూద్దాం ఓ నెల రోజులు గడితే దీని భాగోతం ఏంది దీని పనితనం ఏంది దీని అద్భుత ఫలితాలు ఏంది అనేది కూడా అన్నీ మనకు కళ్ళారా కనబడతాయి కాబట్టి నిన్న అందరు కిలకిల కలకల అనుకుంటూ నవ్వులు చిందిస్తూ భూభారతిని ఇట్లా బోడగా ఉన్న మన తెలంగాణ తల్లిని ముందర పెట్టుకొని పాపము ఇట్లా పెట్టిండు కాంగ్రెస్ తల్లి కాస్త మనకు తెలంగాణ తల్లి అయింది చేయి గుర్తు చూపెడుతుంది ఇట్లా అంటేనే కాంగ్రెస్ తల్లి కాబట్టి కాంగ్రెస్ తల్లిని తెలంగాణ తల్లిని చేసిండ్రు మొత్తానికి భూభారతిని తెచ్చిండ్రు మరి భూభారతి ఎట్లా పని చేస్తుంది అనేది ఒక నెల రోజులు పోతే కానీ తెలియదు